త్వరలో 8వ వేతన కమిషన్ నియామకానికి ప్రధాని మోదీ ఆమోదం. కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. జనవరి 26 నుంచి 1 జనవరి 26 2026 జనవరి 1 నుంచి కొత్త జీతాలు. గడువులోగా సంప్రదింపులకు కమిషను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా సకాలంలో కొత్త జీతాలు అందించేలా 8వ వేతన కమిషన్ను నియమించాలని నిర్ణయించింది. 2016 జనవరి 1 నుంచి తేదీ నుంచి 7వ వేతన కమిషన్ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. మోడీ వచ్చిన తర్వాత 2వ వేతన కమిషన్ ఇది. 2014లో ప్రధానమంత్రి అయితే 2016లో వేశారు. 2016 నుంచి 2026 అంటే 10 ఏళ్లలో మళ్ళీ ఒక వేతన కమిషన్ వేస్తున్నారు. వేతన కమిషన్ వేసిన తర్వాత వెంటనే దానికి సంబంధించి 2026కు సంబంధించి 2026లో 2016లోకి వచ్చింది 7వ పిఆర్సీ సిఫార్సులు ఈ ఏడాదితో ముగుస్తాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్ సిఫారసులు అమల్లోకి రావాలి. ఈ లోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సిఫారసులు చేసేలా 8వ వేతన కమిషన్ వేస్తాము. ఒక చైర్మన్ 2 సభ్యులను నియమిస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. మరో పక్షం రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. 7వ కమిషన్ సిఫారసుల అమలు ఈ సంవత్సరంతో అయిపోతుంది కాబట్టి అది అమలు అయ్యేలోపే అంటే దాని టైం అయిపోయేలోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేసి సిఫారసులు ఏర్పాటు చేసి ఆ టైం అయిపోయేలోపే కొత్త కమిషన్కు అనుసంధానంగా కొత్త కమిషన్ ఇచ్చినటువంటి ఏది ఒక 2 సభ్యులు ఒక కమిషన్ వేసి కొత్త కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను చూసుకొని వేతన సవరణ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అందరికీ ఊరట లభించేది. పెరుగుతున్నటువంటి జీతాలు పెరగట్లేదు అనేటువంటి మాట ఉంటుంది కాబట్టి ఇవాళ రాష్ట్రాల పైన కూడా ఆ ప్రభావం పడుతుంది. రాష్ట్రాల్లో ఉండేటువంటి పిఆర్సీలు కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీలు కానీ ఎరియర్స్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము ఇస్తామని అనేక మంది ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాష్ట్ర సర్కార్లపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర సర్కారు మోడీ సర్కారు శుభవార్త చెప్పింది. వెంటనే 10 సంవత్సరాల లోపే అధికారంలోకి వచ్చినాక ఇది 2వ పిఆర్సీ ఒకే సర్కారు 2 పిఆర్సీలు వేయడం అనేటువంటిది కూడా ఒకే ప్రధానమంత్రి 2 పిఆర్సీలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2 పిఆర్సీలు ఇవ్వడం కూడా చాలా రేర్. 10 ఏళ్ళకి ఒకసారి పిఆర్సీ వస్తే ఒకే ప్రధానమంత్రి 2 పిఆర్సీలు ఇవ్వడం అనేటువంటి కూడా రేర్ ఫీట్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు.